అందరికీ జైన్సానండి. నేను గోరా గారి రెండో కూతురు మైత్రి గారికి మూడో అమ్మాయిని. బై ప్రొఫెషన్ డెంటల్ సర్జను. నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే గోరా గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు అమ్మమ్మ తాతగారు వారు ఉన్న ప్రభావం మా మీద ఉన్నది. ఫస్ట్ ఇట్లా కొంచెం బేసిక్ ప్రజెంటేషన్ చేశాక చెప్తాను నేను. ఈరోజు మా టాపిక్ నాది పద్మజ గారిది, నాస్తిక జీవన విధానంలో పిల్లల పెంపకం. గోరా సరస్వతి గోరా ఆలోచనల ప్రేరణతో. ముందుగా పరిచయం. నాస్తిక జీవన విధానం అంటే మతద్వేషం కాదు. నాస్తిక జీవిత విధానం అంటే స్వేచ్ఛగా ఆలోచించడము, సమానత్వము, విజ్ఞానము, మానవత్వము. సో మన పిల్లల పెంపకంలో ఏం చెప్పాలి? మన నాస్తిక జీవితం, మనం అంతా మన కుటుంబం నాస్తిక జీవన విధానంలో ఉన్నామమ్మా. మనం చక్కగా స్వేచ్ఛగా మనం ఆలోచించాలి, అందరినీ సమానంగా చూడాలి, నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి, మానవత్వం కలిగి ఉండాలి. హ్యుమానిటీ అనేది ప్రయారిటీ మనకి. పిల్లలు పుట్టంగానే ఏ మతము కులం ఉండదు వాళ్ళకి మనం ఆపాదిస్తాం తప్పించి అందరూ సమానంగా పుడతారు. వారికి ఏ మూఢనమ్మకాలు కూడా ఉండవు. మనం ఆచరించే మూఢనమ్మకాలు లేకపోతే బయట సమాజం నుంచి నేర్చుకోవడం తప్పించి పిల్లలకి మూఢనమ్మకాలు స్వతహంగా రావు. పిల్లల పెంపకం, మనం ఎలా పిల్లల్ని బాగా పెంచితే మన సమాజ భవిష్యత్తు కూడా మనం పెంచే పెంపకం మీదే మన ఫ్యూచర్ సమాజం ఉంటుంది. ఇంకోటి, పిల్లలకి ఆలోచించడం నేర్పించాలి. పిల్లలు క్వశ్చన్ అడుగుతుంటే నీకు తెలియపోతే ఊరుకో అనకుండా, అమ్మ నాకు తెలీదు, నేను తెలుసుకొని చెప్తాను, లేకపోతే మీ టీచర్ని అడుగు, లేకపోతే ఈ మధ్య అందరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కదా, పిల్లలకి ప్రశ్నించడం నేర్పించాలి. ఎప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటారో వాళ్ళకి శాస్త్రీయ దృష్టి అలవడుతుంది. ఇంకోటి, ప్రతిదీ మనం చెప్పాం కదా అని మూర్ఖంగా గుడ్డిగా కూడా పిల్లలు నమ్మకూడదు. ఇంకోటి, పిల్లలకి చిన్నప్పటి నుంచి భయం లేకుండా పెంచాలి మనం. పిల్లల్లో భయం అనేది అస్సలు రానియకూడదు. అమ్మో భయం అంటారు, గాలి వస్తే భయం, వరద వస్తే భయం, పిడుగులు పడితే భయం, భయం అనేసి ఇట్లా అంటూ ఉంటారు అన్నమాట చిన్నప్పటి నుంచి. అది లేదమ్మా, ఇదేంటంటే మనకి ఇట్లా వర్షాకాలం ఉంటుంది, తుఫాన్లు వస్తాయి, మన చెట్లు కొట్టేస్తాము, ఉష్ణోగ్రత పెరుగుతుంది అనుకుంటూ మనం పిల్లలకి చెప్తూ ఉండాలన్నమాట. అట్లాగే తప్పు చేయకు, పైన దేవుడిని చూస్తున్నాడు, లేకపోతే నీకు ఇట్లాగా చిన్నప్పటి నుంచి ఖండిస్తూ ఉంటారు అనమాట. లేని దేవుణ్ణి సృష్టించి ఆపాదించి అట్లా భయపెడుతూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. ఇంకోటి ఏమనుకుంటారంటే అమ్మో భూతం, అదిగో దయ్యం, ఇట్లాంటివన్నీ అస్సలు పిల్లలకి మనం నేర్పించకూడదు. ఏంటంటే చాలామంది అనుకునేది ఈ భయము దేవుడు లేకపోతే పిల్లల్లో నైతికత ఉండదు అనే ఉద్దేశంతో ఇట్లా భయపెడుతూ ఉంటారు. కానీ అది అస్సలు మనం ఎంకరేజ్ చేయకూడదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి సమానత్వం నేర్పించాలి. పుట్టంగానే మనం నువ్వు మగపిల్లాడివిరా చేయకు, అది ఉందిగా అది చేస్తుంది, ఇది చాలా కామన్ అండి. పల్లెటూళ్ళు అయితే మరీ కామన్. పిల్లలకి ఏం చెప్పాలంటే మనం అస్సలు ఆడ మగ లింగ భేదం అనేది లేదు, అందరూ సమానమే. కుల మతాలు అన్నవి లేవు, అవి మనం కల్పించుకున్నవే. వాడు ఎక్కువ కులం వాడు, వీడు తక్కువ కులం వాడు, అంటరానితనం, లేకపోతే నా దేవుడు నీ దేవుడు, నా మతం నీ మతం, అలాగే గొప్పవాడు బీదవాడు, భాషాభేదం, ప్రాంతీయతత్వం, దేశాలు, ఇవన్నీ అసలు పెట్టకూడదు. మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే. హ్యుమానిటీ అనేదే మన మెయిన్ ఇదనమాట. మనమంతా మానవులం, మనందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అని పిల్లలకి మనం ఆచరించి చూపాలి. ఊరికే ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. మెయిన్గా పిల్లలు పెరిగేది ఫస్ట్ టీచర్స్, తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు ఆచరించి చెప్పాలి. ఆచరణ ముఖ్యం. మన తాతగారు గోరా గారు ఆచరించబట్టే వారు 9 పిల్లలు, మా అమ్మమ్మ తాతగారు వారు 9 మంది పిల్లలు, వారికి వచ్చిన కోడళ్ళు కానీ అల్లుళ్ళు, తర్వాత మా జనరేషను, మా స్పోజెస్, మా పిల్లలు, ఇట్లా 5 జనరేషన్లు ఆచరిస్తూ ఉండబట్టే వాళ్ళు ఫాలో అవుతున్నారు. నాస్తిక జీవన విధానంలో అతి ముఖ్యమైనది ఆచరణ. పెద్దలు ఆచరించిన నాడే పిల్లలు కూడా ఆచరిస్తారు. అట్లాగే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత బాధ్యత తీసుకోవడం నేర్పించాలి. పిల్లలకి ముఖ్యంగా నేర్పించాల్సింది
ఆత్మవిశ్వాసం. అది ఎలా వస్తుంది? దేవుని ప్రార్థిస్తే వస్తా? రాదు. బాగా కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పని చేయాలి, ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, దేవునిపై భారం వేయకుండా తన వంతు కృషి తను చేస్తేనే ఈ ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. ఏదైనా తప్పు జరిగినా తప్పుని ఒప్పుకోవాలి, తాను చేపట్టిన పనికి అట్లా గెలిస్తే అదృష్టం అని, ఓడిపోతే కర్మ అని కాకుండా తన వంతు కృషి చేయడం మన పిల్లలకి నేర్పించాలి. చాలామంది అనుకుంటారు మతం లేకపోతే ఈ నైతిక విలువలు ఉండవు అని చెప్పి. మనం నిజాయితీతో ఉండడానికి, దయ కలిగి ఉండడానికి, మానవత్వంతో ఉండడానికి మతం అనేది అవసరం లేదు. ఇది పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పాలి. తర్వాత పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేయాలి మూఢనమ్మకాల నిర్మూలనలో. ఇప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అట్లా వచ్చినప్పుడు మన గోరా సైన్స్ సెంటర్ ఇక్కడ మనం, లేకపోతే ఎక్కడైనా టీచర్స్ స్కూల్స్లో లేకపోతే తల్లిదండ్రులు తీసుకెళ్ళి చూపించాలి, అది ఎందుకు వస్తుందో తెలియజెప్పాలి. అట్లాగే రాహుకాలము, తుమ్మితే అశుభం, ఆగరా ఇప్పుడే తుమ్మారు, నువ్వు పరీక్షకి వెళ్తున్నావు, ఇంకా టైం అవ్వలేదా, ఇట్లా బుర్రలో పెట్టిస్తూ ఉంటారు. అవన్నీ అసలు చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి చెప్పకూడదు. పిల్లలకి మానవ సంబంధాలు అనేది చాలా ముఖ్యం. అటువంటి వాతావరణాన్ని మన ఇంట్లో కలగజేయాలి. మానవ సంబంధాలు పటిష్టంగా ఉంటే ఇరుగు పొరుగు వారితోనూ, స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ప్రేమగా ఉండడం నేర్పించాలి. ఎవరికైనా కష్టం వస్తే సానుభూతి చూపించడం నేర్పించాలి. వాళ్ళకి చేయగల సహాయం చేయాలి. పిల్లలు భావోద్వేగాలు లోనప్పుడు మన దగ్గరికి తీసుకొని ఏంటి ఇలా ఉన్నావు అని మన తల్లిదండ్రులు వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళని మనం ఆ మద్దతు ఇవ్వాలన్నమాట పిల్లలకి. ఇంకోటి, వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని నేర్పాలి. అందరికీ కష్ట సుఖాలు వస్తాయి, అది నా కర్మ అని బాధపడి కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదని మనం నేర్పించాలి. పిల్లలకి విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పాలి. మనం చదివే చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు, సామాజిక చైతన్యం కోసం, మానవ హక్కుల గురించి, సంఘ సంస్కరణల గురించి తెలుసుకొని మసలుకోవడం కోసం. ఈ విద్య అనేది ఓన్లీ నాలెడ్జ్ గెయినింగ్, కాంపిటీషను, పక్క వాళ్ళతో పోలికలు, జలసీలు అవన్నీ కాదు. విద్య అనేది మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి చెప్పాలి. వీటన్నిటికీ తల్లిదండ్రులే ఆదర్శం. ఇల్లు మానవత్వానికి పాఠశాల కావాలి. పిల్లలు పసి వయసు నుంచి అన్నీ గమనిస్తారు, పెద్దల్ని అనుకరిస్తారు. కనుక తల్లిదండ్రులు మానవత్వంతో కూడిన ప్రవర్తనతో ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ సానుకూల నాస్తికత్వం అంటే పాజిటివ్ ఎథిస్టిక్ లైఫ్లో తల్లిదండ్రులు పిల్లలను సమానంగా పెంచాలి, స్వేచ్ఛాలోచన కలిగిన వారుగా పెంచాలి, వారిలో జిజ్ఞాస కలిగి ఉండే ప్రశ్నించే విధంగా పెంచాలి, కులమతాలకు మూఢనమ్మకాలకు అతీతంగా శాస్త్రీయ దృక్పథానికి చేరువుగా పెంచాలి, వారిని ధైర్యవంతులుగా, సత్యవంతులుగా, బాధ్యతాయుత పౌరులుగా, అన్నిటికీ మించి మానవత్వం కలిగిన మంచి పౌరులుగా పెంచాలి. ఆ బాధ్యత పిల్లలను కన్నా తల్లిదండ్రులనే కానీ వారు ఆచరిస్తూ పిల్లలకు మంచి ఆదర్శంగా నిలవాలి. నేను ఇప్పుడు ఇంకొక చిన్న స్లైడ్ ప్రజెంటేషను, తర్వాత మీ ఇద్దరం కలిసి మా యొక్క జీవిత అనుభవాలను పంచుకుంటాము. వాల్యూస్ అండ్ యాక్టివిటీస్ ఇన్స్పైర్డ్ బై గోరా అండ్ ఎథిస్ట్ హ్యూమనిజం. మనకు గోరా గారు వివరించిన పాజిటివ్ ఎథిజంలో వాసవ్య అనే ఒక 3 వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అనే 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మీద గోరా గారు పాజిటివ్ ఎథిజం అనే దాన్ని డెవలప్ చేశారు. ఎందుకంటే ఆస్తికత్వంలో ఉన్న లోపాలను చూసి, ఆయన ఎన్నో జీవితాలను చూసి తన అనుభవాల నుంచి నేర్చుకుని ఒక సిద్ధాంతంగా ఆయన ప్రతిపాదించారనమాట. వాస్తవికత అంటే మనిషి నిజం మీద నడవాలి, నిజాన్ని నమ్మాలి. అంతేగాని ఏది నిజం ఏది కల్పన అన్నది తెలుసుకోకుండా బతికితే సగం జీవితం వ్యర్థం అయిపోతుంది. దానికోసం మనిషి ఏం చేయాలి? ప్రతిదాన్ని ప్రశ్నించాలి, ఏది నిజం అని తెలుసుకోవాలి, పరిశోధించాలి, పరిశీలించాలి, గమనించి మంచి చెడు తెలుసుకోవాలి. అప్పుడే జీవితంలో అసలైన జీవితాన్ని జీవించగలుగుతారు, సంపూర్ణంగా జీవించగలుగుతారు. లేకపోతే మనిషి తనకి తానుగా పూర్తిగా ఆనందంగాను జీవించలేరు. ఎదుటి సమాజానికి మనిషి అన్నవాడు సంఘదృష్టితో ఉండాలి, వాడు సమాజానికి ఉపయోగపడగలగాలి. వ్యక్తిత్వం, సంఘదృష్టి అనేవి కూడా మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఒక సంఘజీవి. సంఘంలో తను ఒక వ్యక్తిగా ఉంటూ సంఘానికి తోడ్పడే విధంగా తన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి.
ఈ విధంగా మనం పిల్లలకి ఇవన్నీ వాసవ్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి. వాటన్నిటి అర్థం వాళ్ళు ఈజీగా తెలుసుకోవాలంటే మనం బేసిక్స్ చిన్నప్పటి నుంచే అన్నీ నేర్పించాలి. అంటే ప్రతిదీ చేయి పట్టుకుని నేర్పించాలి అని కాదు, వారి ఆలోచనల్ని ఆచరణని డెవలప్ చేసేది మనమే. కాబట్టి మన ఇంటి నుంచే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసే అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి బేసిక్గా మనం కొన్ని పాటిస్తూ కొన్ని వివరిస్తూ వాళ్ళ జీవిత విధానాన్ని మనం మలచాలి. ముఖ్యంగా మనకి ఈ ఇళ్లలో చాలా వరకు బాయ్స్ ఆడ పనులు మగ పనులు అంటారు. అలా కాకుండా పనులు అనేవి వీటికి డిఫరెన్స్ ఉండదు. ఎవరైనా అన్ని పనులు చేసుకోవాలి, అందరూ అన్ని పనులు చేసుకోవాలి. అంతేగాని ఒకటేమో మగ పని ఒకటేమో ఆడపిల్లల పని అని అట్లా ఏ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది అసలు పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం తెలియచేయకుండా వాళ్ళకి పని చెప్తూ వీళ్ళకి పని చెప్తూ ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తే అసలు డిస్క్రిమినేషన్ అనేది ఒకటి ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. బేసిక్ డిస్క్రిమినేషన్ అనేది తెలియదు అంటేనే వాళ్ళు చాలా డెవలప్మెంట్ ఉంటుంది అసలు. ఇక చిల్డ్రన్ని మనం ఇలా గోరా సైన్స్ సెంటర్ కావచ్చు, బిర్లా సైన్స్ మ్యూజియం కావచ్చు, మ్యాజిక్ షోలు కావచ్చు, ఎక్కడైనా జూ పార్కులు కావచ్చు, ప్రకృతి చుట్టూ తిప్పాలి. ఇంట్లోనే బంధించి ఉంచితే ఆలోచనలు బంధింపబడతాయి. వాళ్ళని పరిశీలించే దృష్టిగా వాళ్ళ ఉత్సుకత పెరిగే విధంగా మనం వాళ్ళని పెంచగలగాలి. దానికోసం ఇట్లాగ మ్యాజిక్ షోలు అలాంటి వాటికి కానీ ఇలాంటి సైన్స్ సెంటర్లకు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవి మ్యాజిక్ షోల్లో కావచ్చు, సైన్స్ సెంటర్లో కావచ్చు, సైన్స్ గురించి తెలుసుకుంటారు. ఎవరైనా ఏదైనా మహిమలు అని చెప్పి ఇవన్నీ చెప్తుంటే గనక చూసావా అదొక మ్యాజిక్ ట్రిక్ మాత్రమే అని మనం లైవ్లో చూపించగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని మహిమలు అనేవి మూఢనమ్మకాలు అనేవి ఒకనాటి కాలంలో తెలియని అజ్ఞానంలో పుట్టినవి తప్పితే అవి నిజాలు కాదు, వాస్తవం ఏమిటి అని తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ మనం వాళ్ళని మనతో పాటు రకరకాల ప్లేసులకి తీసుకెళ్ళడం, వేరే కల్చర్స్ అలవాటు చేయడం, లాంగ్వేజెస్ అలవాటు చేయడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్, ఆర్ట్స్, ఇవన్నీ జనరల్గా అందరూ చేయాలని అనుకునేవే, చేయవలసినవే. రకరకాల సాహిత్యాన్ని పరిచయం చేయడం, మహనీయమూర్తుల గాథల్ని వాళ్ళకి పరిచయం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళలో ఆలోచన, ఆశయం, ఆదర్శం ఉన్నతంగా పెంపొందుతాయి. ఇక విజిటింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి విజిటింగ్కి తీసుకెళ్ళడం, ట్రైబల్ ఏరియాస్కి తీసుకెళ్ళడం, ఆర్ఫనేజెస్ తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ తీసుకెళ్తే వాళ్ళకి తేడాలు అంటే మనిషిలో ఆలోచన సరిగా లేనప్పుడు ఎలా ఉంది, ఎందుకు ఈ వివక్షలు వచ్చాయి, ఇలాంటివన్నీ మనం వీలైనంత ఆలోచన ఇవ్వగలుగుతాం. వాళ్ళని సింపథెటిక్గా ఉంచాలి. ఎందుకంటే మనిషి సంఘానికి ఉపయోగపడాలని మనం చెప్పుకున్నాం కదండి. సంఘ దృష్టితో మనిషి ఎదగాలి, ఒక ఆశ, జస్ట్ నా కోసం నేను బతికేయడం అన్నది కాకుండా మనం సమాజానికి ఏం చేయగలం అని ఎంతో కొంత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ విధంగా డెవలప్ చేయడానికి మనం ఇలాగ ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడి పరిస్థితులు వివరిస్తే వాళ్ళలో మానవత్వం అభివృద్ధి చెందుతుంది. పంక్చువాలిటీ, మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కానీ డిసిప్లిన్ కానీ ఒక్కసారి పిల్లలకి చిన్నప్పుడే నేర్పించామంటే వాళ్ళ లైఫ్లో ఇంకా ఎప్పుడూ కూడా మ్యాక్సిమం తప్పులు చేయలేరు. వాళ్ళకి ఎప్పుడైతే డిసిప్లిన్ అలవాటు అవుతుందో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అవి కోరుకుంటారు. కాబట్టి ఎదుటి వారి దగ్గర నుంచి కూడా వాళ్ళు అది ఆశిస్తారు. కాబట్టి వాళ్ళు ఇతరులు కూడా తమతో సమానంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ ఏమైనా తప్పులు ఉంటే దిద్దాలనుకుంటారు. ఇలా ప్రతి విషయంలో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనం చిన్నప్పటి నుంచే ఈ డిసిప్లిన్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇలాంటివన్నీ నేర్పించాలి. మనం అలా నేర్పించినప్పుడు వాళ్ళు నీతి, నిజాయితీ అవన్నీ ఉంటాయి, డెవలప్ అవుతాయి అన్నమాట అండి. ఫిజికల్ లేబర్ అనేది అది మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏదైనా పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే సమయం వృధా అవడమే కాదు, మన శక్తియుక్తులు కూడా వృధా అవుతాయి. ప్రతిదీ పని ఈక్వల్, ఏ చిన్న పని అయినా కూడా తక్కువ కాదు. ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని, వాళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనే ఏం లేదు. ఏ పనైనా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి పనిని గౌరవించాలి, ప్రతి మనిషిని గౌరవించాలి అని మనం నేర్పించాలి పిల్లలకి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఏదైనా సరే మనం ప్రతిరోజు లేచిన కాంచి ఫస్ట్ చక్కగా ఫుడ్ ఆకలి పుడుతుంది కదా, మన నిద్ర లేచామంటే ఆకలి పుడుతుంది. మరి ఊరికే తినేయడమే కాదు, అన్ని పనులు దానికి సంబంధించి కూడా మనం నేర్చుకోవాలమ్మా. ఎవరైనా ఈక్వల్ నేర్చుకుంటేనే ఏదైనా మనం ఇంకొకరికి సాయపడేలాగా ఏదైనా ఉండాలంటే
ఇవన్నీ తెలియచేయాలి వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచే. ఇందాక మనకి క్రాంతి గారు చెప్పారు, పిల్లల్ని మనం వాళ్ళ ప్రశ్నని అణచివేయకుండా వాళ్ళలో నాస్తిక ఆలోచనలు డెవలప్ అయ్యేలా ఉండాలంటే మూఢనమ్మకాలకి, విభేదాలకి, అలాగే ఎక్కువ కులం తక్కువ కులం వీటన్నిటికీ దూరంగా పెంచాలి అని. ఇలా మనం ఎందుకు పెంచాలి అంటే, ఇప్పుడు మనది ఎంతో డెవలప్ అవుతున్న కంట్రీ, ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలి. ఇప్పుడు సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా కొన్ని ప్రదేశాలు కావచ్చు, కొన్ని మన జీవితాలు కావచ్చు ఇంకా వెనుకబడి ఉన్నాయి అంటే మనం సరిగ్గా ఆలోచించకపోవడమే కారణం. ప్రశ్నిస్తే పరిష్కారం దొరుకుతుంది. సమస్యని కూడా అవకాశంగా మలుచుకునే వీలు మన చేతిలోనే ఉంటుంది. ఇలాంటి ఆలోచనలని డెవలప్ అవ్వాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే అలవాటు చేయాలి. సాధారణంగానే పిల్లలు సహజంగానే ఉత్సుకతతో ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు ప్రతిదీ ప్రశ్నిస్తూ ఉంటారు, అడిగి తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే పిల్లలు కాదు, ఎవరైనా కావచ్చు, పుట్టుకతోనే అందరూ నాస్తికులే. ఎవరికి మా కులం ఇది, మా మతం అనేది పుట్టగానే ఎవరికి తెలియదు కదండి. చక్కగా వాళ్ళు అలా ఉండని వాళ్ళని అలాగే ఉండనివ్వాలి, వాళ్ళని ప్రశ్నించనివ్వాలి. అమ్మ ఇదేమిటి అదేమిటి అని అడిగితే ఇది నీకు అనవసరం, ఇది అడగద్దు అనే కన్నా ఇది నాకు తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలిసింది చెప్పాలి. తెలియకపోతే నేను కనుక్కొని చెప్తాను, లేకపోతే రా మన ఇద్దరం గూగుల్లో సెర్చ్ చేద్దాం తెలుసుకుందాం అని మనం కూడా వాళ్ళతో కూర్చొని వాళ్ళని ఆ ప్రశ్నకి జవాబు వెతికే దిశగా మనమే నడిపించాలి. అలాగే పిల్లల్లో ప్రశ్నించినప్పుడు వాళ్ళు, లేకపోతే ఏదైనా గొప్ప ఆలోచన చేసినప్పుడు భలే అడిగావురా, భలే చెప్పావురా, భలే కనుక్కున్నావు అని మనం ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించినప్పుడు వాళ్ళలో నెమ్మదిగా ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో ప్రశ్న నుంచి విజ్ఞానం డెవలప్ అవుతుంది. విజ్ఞానం వచ్చిన మనిషి అభివృద్ధి చెందక తప్పదిక. తను అభివృద్ధి చెందుతాడు, సమాజాన్ని కూడా అభివృద్ధి చెందిస్తాడు. అలా అందుకనే పిల్లల్లో ప్రశ్నించే గుణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణిచివేయకూడదు. మామూలుగా ఆస్తికత్వంలో దేన్నైనా సరే ఇదంతా దేవుని సృష్టి అని చెప్పి ప్రశ్నని అణిచివేస్తారు. ఆ తప్పు వల్లే మన సమాజంలో ఇంకా ఇన్ని లోపాలు, ఇన్ని ఎత్తుపల్లాలు, ఇన్ని విభేదాలు, ఇన్ని గొడవలు గోళ్ళు అన్నీ ఉన్నాయి. అదే కనుక పిల్లల్లో కనుక సమానత్వ భావాన్ని డెవలప్ చేసే విధంగా వాళ్ళని ప్రశ్నించనిస్తూ బాధ్యతగా మెలిగేలా తీర్చిదిద్దితే కనుక మనం వాళ్ళు ఎప్పుడైతే స్వతంత్రంగా ఆలోచించి హేతుబద్ధంగా ఆలోచిస్తారో వాళ్ళలో మానవత్వం డెవలప్ అవుతుంది. సమాజానికి, ప్రకృతికి, తోటి మనుషులకే తాను ఉపయోగపడాలని తెలుసుకుంటారు. ప్రకృతి వనరుల్ని కాపాడుకోవాలి, లేకపోతే ఇప్పుడు మనం ఎన్ని బాధలు పడుతున్నామండి. సరైన వర్షాలు లేక, అది లేక, ఈ ఎండలు తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నాం. ఇవన్నిటిని కూడా మన సహజంగానే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఇలా ప్రశ్నించే గుణాన్ని కానీ, వాళ్ళలో మహనీయమూర్తుల గాథలు చెప్పి కానీ, సైంటిస్టుల కథలు చెప్పి కానీ, ఇలా మ్యాజిక్ షోలు ఇవన్నీ తీసుకెళ్ళి కానీ వాళ్ళని మనం తీర్చిదిద్దుతాము. వాళ్ళలో ఆలోచన క్లారిటీ ఉంటుంది, వాళ్ళ థాట్స్లో క్లారిటీ ఉంటుంది, వాళ్ళు ఏ విషయాన్నైనా చక్కగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఈ ప్రకృతిని అంతటిని మనమే కాపాడుకోవాలి. మేజర్ బాధ్యత మనిషి మీదే ఉంది. ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్ అంతా బాగుంటుందని వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటారు. దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు సెర్చ్ చేసుకొని తెలుసుకొని ఇతరులకు కూడా చెప్పే ఇది పిల్లలకు ఉంటుంది. ఆ విధంగా పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మదర్స్కి, తర్వాత ఇంకా పేరెంట్స్కి, టీచర్స్కి, తర్వాత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆర్టికల్ 51AH ప్రకారం పాఠ్యాంశాలలో శాస్త్రీయ దృక్కోణం ఉండాలి అనే దాన్ని డెవలప్ చేయాలి తప్పితే ఈ పాఠ్యాంశాలలో భారతాలు, భాగవతాలు పెడితే పిల్లల్లో ఏదో కల్పనా దృష్టి మీద ఉన్నంత ఇది వాళ్ళకి దీని మీద చచ్చిపోతుంది. సాధారణంగా పిల్లలకి మన విఘ్నేశ్వరుడు అని చెప్తారు. మనిషి బాడీకి ఏనుగు తల అతికించారు అని చెప్తే వాళ్ళలో కల్పనా చాతుర్యం, ఊహా చాతుర్యం అదంతా ఆ విధమైన ఫోకస్కి వెళ్ళిపోతుంది. దానికన్నా నందైనా పందైనా ఒకటే, కుక్కైనా నక్కైనా ఒకటే అని సమానత్వ భావం అంటే, సమానత్వ భావం అంటే ఇక్కడ జంతువులన్నీ ఒకటే, మనకు వాటి మీద జంతుదై ఉండాలి అని నేర్పించాలి. వాళ్ళలో ఊహలు, కల్పనలు, మంచి ఆర్ట్స్ పట్ల ఆసక్తి ఉండాలి. కానీ దాన్ని వేరే విధంగా దాన్ని
వెళ్ళనీయకుండా మనమే ఇప్పుడు అలాంటి పురాణాలు అలాంటివి ఎక్కడైనా వాళ్ళు విన్నా సినిమాల్లో చూసినా వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవన్నీ ఒకనాడు మనిషి తనకు భయం వేసిన విషయాలు కానీ తనకు తెలియని విషయాలను కానీ అర్థం చేసుకోవడానికి ఊహించుకున్న విషయాలు. తర్వాత మనిషి తెలుసుకున్నాడు, విజ్ఞానం పెరిగిన కొద్దీ దేవుడు లేడు అనేది నిరూపితం అయింది, సైన్స్ ద్వారా నిరూపితం అయింది. ఆ విషయాన్ని గ్రహించి మనం ఆలోచిస్తే గనక ఇవన్నీ కల్పనలు అని అర్థమవుతాయని మనం వాళ్ళకి వివరించాలి. ఎలా అయితే మనిషి తన జిజ్ఞాస కొద్దీ ఏమిటి వర్షం, ఏంటి గాలి, ఏంటి నిప్పు, మంట పుట్టింది, సడన్గా అడవి తగలబడిపోతుంది, ఈ అమ్మో ఈ నిప్పు ఎంత భయంకరంగా ఉంది అని భయపడ్డాడు. తర్వాత కాస్త తన తెలివిని బుర్రని వాడి తను నిప్పుని పుట్టించాడు, రాయిని రాపిడి చేసి నిప్పును పుట్టించాడు. ఒక్క నిప్పును పుట్టిస్తేనే మనిషి జీవితం ఎంతో మారిపోయింది. ఒక చిన్న ఆవిష్కరణతో మనిషి జీవితం ఎంతో ప్రగతిని సాధించింది. ఆ నిప్పు కొనుక్కున్నాక తనకు నిప్పు అంటే భయం పోయింది. నిప్పుతో వండుకున్నాడు, నిప్పుతో చలి కాచుకున్నాడు, జంతువుల్ని భయపెట్టాడు. లేకపోతే చలిగా ఉందంటే గుహల్లో బందీ అయిపోయేవాడు. అలా తాను గుహల్లో బందీ చేసుకోకుండా ఆ చలిని తాను దాటి దాన్ని ఎదుర్కొని చలిని కాచుకోగలిగాడు. కాబట్టి ఆ నిప్పుతో తర్వాత ఏంటి నేను ఇంకా ఏం చేయగలనని ఆవిరి యంత్రాలు కనిపెట్టాడు. ఆవిరి పడుతుంది, ఈ వంట చేసేటప్పుడు ఆవిరి పడుతుంది, ఆవిరి నుంచి ఆవిరి యంత్రం, ఆ తర్వాత వేరేది, ఇప్పుడు కృత్రిమ మీద కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. ఒక్క నిప్పుని కనుక్కుంటేనే మనిషి ఇంత సాధించాడు కదండి. మరి మనలో వచ్చే ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు, వీటన్నిటిలో మనం సమాధానం కనుక్కోవాలి అని ఒక్కసారి మనం ఒక అడుగు ముందుకేస్తే ఎంత డెవలప్మెంట్ వస్తుందో ఆలోచించాలి. మన పిల్లలకి ఆ విషయాలు తెలియజేయాలి. యాక్చువల్గా నేను మామూలుగా నా చిన్నతనం నుంచి మా మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఆస్తికురాలనే నేను పూజలు చేయడం కానీ అది కానీ. కానీ నా మ్యారేజ్ అయ్యాక రవి గారు సంబరం గారి దగ్గర సెక్రటరీ, తర్వాత నేను మా ఇంట్లో గోరా గారి బుక్స్ ఉన్నాయి. జస్ట్ నేను బుక్స్ తీసుకొని రోజు కొంచెం చదివేదాన్ని. ఒక్కోసారి ఇంకా ఆపబుద్ధి అయిపోతే చదివేదాన్ని, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చదివేదాన్ని. అది చదివినప్పుడే అసలు కూరగాయల మొక్కలు ఎందుకు పెంచాలి, ఎందుకు సరస్వతి గోరా గారు అలా ఆలోచించి గ్రహణం చూడాలి, ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత నేను ఇంకా వెంటనే నాకు ఇంకా అంటే నాకు చిన్నప్పుడు కూడా కొంచెం ఉంది, ఏంటి ఎవరి మీద ఆధారపడకూడదు, మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి, మ్యాన్ ఈజ్ పవర్, మ్యాన్ ఈజ్ సుప్రీం. మనం చదువుకుంటే పరీక్ష బాగానే రాస్తాం కదా, ఇంకా దేవుణ్ణి ఎందుకు మొక్కడం అని ఆ ఆలోచన ఉండేది నాకు. ఆ విధంగా ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, పాజిటివ్ ఎథిజం సంబంధించిన బుక్స్ కానీ, గోరా గారు రాసిన బుక్స్ కానీ, సరస్వతి గోరా గారు రాసిన బుక్స్ కానీ చదివానో, ఎస్ ఇదే నేను ఎన్నాళ్ళ నుంచి ఆలోచిస్తుంది, ఇది చాలా కరెక్ట్, ఇదే కదా, ఇలాగే కదా ఆలోచించాలి అని నాకు అనిపించింది. అప్పుడు కంటే నేను నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గ్రహణం చూడడం కానీ అవన్నీ చేశాను. ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ పూజలు కానీ ఇలాంటి కాలయాపన కాలం వృధా చేసే పనులు ఏం చేయకుండా నా తరపున నేను సమాజానికి ఏం చేయగలను, లేకపోతే నేను నా పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోగలనని ముందు నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను, నా ఆలోచనలు డెవలప్ చేసుకున్నాను. మా పిల్లలు కూడా పుట్టిన తర్వాత వాళ్ళకి నేను ఇప్పుడు ఏదైతే నిప్పు అని చెప్పానో దాన్ని చిన్న బొమ్మలు వేసి కానీ ఇలాంటివన్నీ వేసి వాళ్ళకి చెప్పేదాన్ని. మీరు కడుపులో ఉన్నప్పుడు నేను గ్రహణాన్ని చూశానమ్మా, ఈ గ్రహణం అనేది ఏమీ లేదు, ఇలాగ సూర్య చంద్రుల మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు కానీ ఇలా గ్రహణాలు ఏర్పడతాయి తప్పితే వేరే ఏమీ ఇందులో పాములు మింగేయడం కానీ వేరే దోషాలు కానీ ఏదో జరగరాని అనర్థాలు కానీ ఏమీ లేవు, ఈ గ్రహణాన్ని మనం చూడొచ్చు అని వాళ్ళకి టీచ్ చేశాను నేను. అలా చెప్పి అలాగే ఈ నిప్పులు పుట్టించేది కానీ ఇలా చిన్న విషయాల నుంచి, సైన్స్ నుంచి, మనం ఇప్పుడు నిత్యం వాడే వస్తువుల్లో ఉన్నదంతా సైన్సే. దీనివల్లే మనిషి డెవలప్ అయ్యాడు, ప్రశ్న వల్లే విజ్ఞానం నుంచే మనిషి ప్రగతి, సమాజ ప్రగతి, ఇవన్నీ 1 by 1 జరిగినాయి అని వాళ్ళకి వివరించి వాళ్ళని నేను చేసుకోబట్టి వాళ్ళలో మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగింది. వాళ్ళు నలుగురితో ఉన్నప్పుడు కూడా హెల్పింగ్ అదర్స్, మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే అన్నిటికీ వస్తారు మా పిల్లలు, అలాగే ఇతరులకి సహాయపడడంలో ముందుంటారు. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మా పిల్లలకి నేను ఇవ్వగలిగాను అంటే నాలో ఇటువంటి ఆలోచనలు రావడం వల్లే
ఇటువంటి ఆలోచనలే మన పిల్లలకి ఎలా అందించాలి అని మనమందరం ఇంకా బాగా ఆలోచించాలి, ఆచరించాలి. థ్యాంక్ యూ. నేను గౌరా గారు, సరస్వతి గారు నన్ను పెంచారండి. నేను ఒక్క 2 మినిట్స్ మాట్లాడి ముగించేస్తాము. నేను చదువుకున్న స్కూలు వాసవ్య విద్యాలయం గౌరా గాంధీ గారి ఆదర్శాలతో స్థాపించారు. మా పిల్లలందరం నవ్వు గారి దగ్గర నుంచి రశ్మి గారు, సకల గారు, మనవలు, తర్వాత పడమట్ల ఉన్న పిల్లలు చదువుకున్నాము. మీ స్కూల్కి రాగానే టీచర్స్ని జై ఇన్సాన్ అని మేము విష్ చేసేవాళ్ళము. అలాగే వాసవిద్యాలయంలో రోజు అసెంబ్లీలో ఒక పాట పాడేవాళ్ళం. వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం నేర్పే విద్యాలయం మనది విద్యాలయం, చేసి చెప్పి చెప్పి చేయు నీతి నేర్పు విద్యాలయం. అలా ప్రతిరోజులు స్కూలు 10th క్లాస్ పాస్ అయ్యే వరకు పాడామండి. అదేవిధంగా మా క్లాస్ రూమ్స్ మేము తుడుచుకునే వాళ్ళము. సైన్స్ ఎగ్జిబిషన్ దుర్గాబాయి దేశ్ముఖ్ 1964లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మన ఎథీ సెంటర్, గోరా సైన్స్ సెంటర్ నుంచి నేంతగారు సమరం గారి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. మాకు పాట్లక్ అంటే మేము డిఫరెంట్ కులాల నుంచి వచ్చినా కూడా అందరూ ఏదో ఒక చిన్న ఐటెం తీసుకొస్తే మేము అంతా కూర్చుని సహపంక్తిగా తినేవాళ్ళము. గోరా గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1964లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మన ఎథీ సెంటర్, గోరా సైన్స్ సెంటర్ నుంచి నేతగారు సమరం గారి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. మాకు పాట్లక్ అంటే మేము డిఫరెంట్ కులాల నుంచి వచ్చినా కూడా అందరూ ఏదో ఒక చిన్న ఐటెం తీసుకొస్తే మేము అంతా కూర్చుని సహపంక్తిగా తినేవాళ్ళము. గోరా గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. కూరగాయలు మొక్కలు పెంచినప్పుడు పూల మొక్కలు తీయించేసి మాతో కూరగాయలు నడుతూ ఉంటే మాకు అర్థమయ్యేట్టు చిన్నపిల్లలు, మా చిన్నపిల్లల్లో కూడా మాకు ఏ ఉద్యమం చేసినా గోరా గారు, అందుకని మన పిల్లలకి ఏం తెలియదు అనుకోకూడదు, మనం చెప్పే పద్ధతిలో మనం ఆచరించే దాంట్లో ఉంటుంది. సో గోరా గారు, సరస్వతి గోరా గారు చేసినటువంటి సహపంక్తి భోజనాలు కానీ, కూరగాయల ఉద్యమంలోనూ, ఏఐసిసి సమావేశాల్లో గుంటూరులో మంత్రుల ఆడంబరాలకు వ్యతిరేకంగా చిన్న ప్రొటెస్టు, పార్టీ రహిత ప్రజాస్వామ్యం, తాతగారితో మేము కూడా వెళ్ళి పార్టీ రహితంగా మాట్లాడేవాళ్ళం అనమాట. ఇట్లాగా బీఫ్ అండ్ పోర్క్ పార్టీ, మా కాన్స్టిట్యూషన్, బైబిల్, ఖురాన్ అన్నిటి గురించి, పాజిటివిజం గురించి అందరిని కూర్చోబెట్టుకొని చక్కగా చెప్పారు. ఈరోజు ఇంత తాతగారు, అమ్మమ్మ గారి ఆదర్శాలకి మేము కూడా కొనసాగిస్తున్నాను. జిజ్ఞాస అనే ప్రాజెక్టుతో గ్రామాల్లో మ్యాజిక్ షోస్ కానీ, మూఢనమ్మకాల మీద వ్యతిరేకం కానీ, ఈరోజు మీ అందరూ ఎప్పటి నుంచో నాస్తిక కేంద్రంతో మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. జై హింద్ సార్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.